సందర్భం కాదేమో కానీ నాకు అర్థమైందంటే భూగోళంలో మనం కూడా ఒక జంతువులు అనే విషయం మర్చిపోయారు. అడవి లోపల అన్ని జంతువులు ఉన్నా కూడా ఒక మురుక్కలం లేదు, ఒక ఈగ లేదు, ఒక గబ్బు లేదు, ఒక సబ్బు లేదు. ఆ పంది ఎలా పుట్టిందో, ఒక ఈగ ఎలా పుట్టిందో, ఒక సింహం ఎలా పుట్టిందో, కుక్క ఎలా పెట్టిందో, మనిషి కూడా అట్లాగే పుట్టాడు. సైన్స్ అంటే నిజాన్ని తర్కయుక్తంగా చదివే విద్యను సైన్స్ అంటారు. భూగోళంలో ఒరిజినల్ ఒకటే ఉంటుంది, డూప్లికేట్లు కొన్ని కోట్లు ఉంటాయి. నిజాన్ని ఎవడైతే చెప్పగలుగుతాడో, ఒక విషయం లోపల, సమస్య లోపల, కష్టం లోపల నిజాన్ని ఎవడైతే కనిపెడతాడో వాడిని సైంటిస్ట్ అంటారు. సమస్యలోంచి జనాన్ని బయటికి తీసుకురావడానికి ఉండేదాన్ని వృత్తి అంటారు. మీ భాషలో మాట్లాడాలంటే బాహుబలి అంటారు. సమస్యలోంచి జనం దగ్గర డబ్బు ఏరుకోవడానికి కూర్చునేదాన్ని వ్యాపారం అంటారు. మీ భాషలో బల్లాల దేవుడు అంటారు. ఒక సమస్యని పరిష్కరించడానికి ఎదురుగా కూర్చుని కనిపించేవాడిని స్పెషలిస్ట్ అంటారు. ఒక సామాన్యుని పనికి మాలిన అర్థాలు పట్టుకొని స్పెషలిస్ట్గా మార్చేటువంటి ప్రక్రియని చదువు అంటారు. ఆ శక్తి ఉన్నవాడిని టీచర్ అంటారు. ఒక ఇనుప మొక్కని, పనికి మాలిన ఇనుప మొక్కని పడితే తెగిపోయేటువంటి బ్లేడ్ లాగా తయారు చేసేటువంటి దాన్ని కొలిమంటారు. దాన్ని చేసేవాడిని కమ్మర్ అంటారు. విష్ణుమూర్తికి 4 చేతులు ఉన్నాయి. ఈ అవినీతి ఆకారం ఉన్నటువంటి దైవ రూపమైనటువంటి ఈ డాక్టర్లకు ఉన్నాయి 4. ఓపీలో ఉన్నది మొదటిది ఒకటి ల్యాబ్, రెండోది మందుల షాపు, వెనకున్నది అప్పులు పాలు చేయడానికి ఐసీ థియేటరు, నీ ఆస్తి అమ్మేయడానికి ఆపరేషన్ థియేటర్. దట్స్ ఆల్. మన ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా చెప్పుకుంటున్నటువంటి డాక్టర్ గారు ప్రముఖ న్యూరాలజిస్టు. ఆయన్ని చాలా ఎథికల్ ప్రాక్టీస్. ఆయన 100 రూపాయలు మాత్రమే కన్సల్టేషన్ తీసుకుంటారు. ఆయన అపాయింట్మెంట్ కావాలంటే నెలల తరబడి మనం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆయన 100 రూపాయల కన్సల్టేషన్ తీసుకునే దాంట్లో కూడా సామాజిక బాధ్యతతోటి ఆయన పల్లెలకు వెళ్ళి జనానికి అవగాహన కల్పించి ఉచితంగా ఆయన మందులు ఇస్తుంటారు. డాక్టర్ గోపాలం శివనారాయణ గారు. కాబట్టి ఈ సెషన్లో చివరిగా వారిద్దరూ మాట్లాడతారు. ముందుగా డాక్టర్ గోపాలం శివనారాయణ గారు ప్రముఖ న్యూరాలజిస్టు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మం గారు, తర్వాత రెడ్డి గారు, మన మిత్రులైనటువంటి ఇంకొక శ్రీనివాస్ గారు, నాకు ఆప్తమిత్రులు వీరమాచార్య రామకృష్ణ గారు. నేను ఎప్పుడో చాలా కాలం చూశాను ప్రసాద్ గారిని. చాలా ప్రాక్టికల్ మనిషి. మోస్ట్ ప్రాబ్లీ నా ఫిలాసఫీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్. ప్రసాద్ గారు, ప్రకృతి ప్రసాద్ గారు. 2 నేను కూడా చాలా కాలం చెప్తూ ఉంటాను. ప్రసాద్ గారు మాట్లాడే దాంట్లో చాలా అద్భుతమైన విషయం, మనం అందరం కూడా తిండి మనకేం తినాలి అని ఇంకొకరు వచ్చి చెప్పడం అనేది చాలా సిగ్గుతో కూడిన విషయం. మా తండ్రి కానీ, మన ముత్తాతలు కానీ, మన అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ వాళ్ళందరూ కూడా ఏం తిన్నారు, ఎవరిదో సలహా లేదు. ప్రసాద్ గారు చెప్పినట్లుగా మనం అందరం కూడా శ్రమ చేసేవాళ్ళు, తిండి కోసం పనిచేసేవాళ్ళు, పని చేసినాక తింటూ ఉండేవాళ్ళు. అట్లాగే పని చేసుకునేవాళ్ళు, ఏ రకమైన మనసులో గబ్బు లేకుండా, గందరగోళం లేకుండా శుభ్రంగా బతుకుతుండేవాళ్ళు. అందరూ కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా రకరకాలైనటువంటి విషయాలు వచ్చి, ఇది సందర్భం కాదేమో కానీ నాకు అర్థమైందంటే భూగోళంలో మనం కూడా ఒక జంతువులు అనే విషయం మర్చిపోయారు. అడవి లోపల అన్ని జంతువులు ఉన్నా కూడా ఒక మురుక్కలం లేదు, ఒక ఈగ లేదు, ఒక గబ్బు లేదు, ఒక సబ్బు లేదు. ఆ పంది ఎలా పుట్టిందో, ఒక ఈగ ఎలా పుట్టిందో, ఒక సింహం ఎలా పుట్టిందో, కుక్క ఎలా పెట్టిందో, మనిషి కూడా అట్లాగే పుట్టాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం అయిపోయే దశకు వచ్చేసాం మనం. వింటూ ఉన్నారు, పర్యావరణం మార్పు వచ్చింది, కాలుష్యం పెరిగిపోయింది, టెంపరేచర్ పెరుగుతుంది, సముద్ర మట్టం పెరుగుతుంది, మంచు కొండలన్నీ కూడా కరిగిపోతున్నాయి. స్విట్జర్లాండ్లో వాళ్ళందరూ కూడా గ్లేషియర్స్ బయటపడిపోతుంటే ఆఖరి గ్లేషియర్ చచ్చిపోతుంది అని చెప్పి వాళ్ళు కొంతమంది దాని మీదకి ఎక్కుతున్నారు. కారణం ఒకటే నాకు అనిపించింది ఏంటంటే ఆ జంతువులకి మనకి ఉన్నటువంటి ఒకే ఒక్కటి మొదటి తేడా ఏంటంటే రుచి. ఈ జంతువు తిండి దగ్గర రుచిని మరిగింది. మీరందరూ వినుంటారు, నేను విన్నాను. పిడుగుబడి అడవి తగలబడినప్పుడు కొన్ని జంతువులు చచ్చిపోయినాయి. మనం కూడా పచ్చి మాంసం తినటం మానేసి బాగా కాలిపోయి ఉడికిపోయిన మాంసం తినటం మొదలుపెట్టారు.
పిడుగుపడిది అడిగి తగలబడినాక బాగా కాలిపోయింది, బాగా ఉడికిన మాంసం తినటం మొదలుపెట్టాడు ఈ జంతువు. పచ్చి మాంసం తినేవాడు. పచ్చి మాంసం తిన్నవాడికి ఇంతవరకు ఎప్పుడు కూడా పళ్ళల్లో పంటి కేరీస్ టూత్ రావు, పిచ్చిపోయిన పళ్ళు రావు, లేవు. చెప్పులు లేకుండా తిరిగిన వాడికి మడవ నొప్పులు రావు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలంటే మొట్టమొదటి మన నాశనం చేసింది, ప్రపంచాన్ని మన నాశనం చేసింది అంటే తిండిలో రుచి. రెండోది ఏంటంటే శుభ్రం. మన ఊళ్ళో ఉన్నటువంటి మనుషులందరూ తోలేసి అన్ని జంతువులతో నింపేసాం అనుకో, గదులతో ఊళ్ళంతా, మీకు రెండో రోజు నుంచి ఒక్క మురికాలు ఉండదు ఈ ఊళ్ళో. కాబట్టి ఈ రుచి శుచి అనేది ఈ జంతువు కనిపెట్టినాక ఎంత ఎక్కువైతే రుచిగా తింటున్నారో అంత ఎక్కువగా గబ్బుగా వాడు పర్యావరణం నాశనం చేస్తున్నాడు, అంత ఎక్కువగా గబ్బుగా శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎవడైతే ఎక్కువ శుభ్రం అని కూర్చుంటున్నాడో వాడికి తప్పనిసరిగా ఊరు మొత్తం గబ్బు చేసి వీడికి లేనిపోయే రోగాలు వచ్చి, ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్కి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా మనకన్నిటికీ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ భూగోళాన్ని నాశనం చేయడానికి ఈ మానవుడికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రుచి, రెండోది శుభ్రం. మీరు ఎక్కడ గమనించండి. ఇది మనకు ఉన్నటువంటి మనకన్నా కాలంగా ఉన్నటువంటి, నన్ను క్షమించాలి అంటే వర్గ ప్రయోజనం చెబుతాను. ఇప్పుడున్న దాంట్లో అత్యంత ఉన్నతమైన కులం ఒకప్పుడు, ఇప్పుడు అత్యంత బీదరికమైనటువంటి కులము, ఎంత కష్టాలు ఉన్న కులం ఏమంటే రీజన్ ఏంటంటే ఈ రెండే. పెళ్లి చేసుకుంటే 5 రోజులు 7 రోజులు, పని పాట లేకపోతే అందరు కలిసి ఒక రకం పాటలు పాడుకుంటూ కూర్చొని తింటూ ఉండటం, శుభ్రం అని కడుగుతూ ఉండటం, ఇవన్నీ చేసి చివరికి దాని అంతా నాశనం అయిపోయి మొత్తం వాళ్ళ సమాజాన్ని నాశనం చేసేసారు. ఇది మనం అందరూ కూడా మనువాదం కానీ ఇలాంటివన్నీ కూడా. ఇక 3, ఇక నేను ఇందుకే చెప్పాల్సిందంటే ఈ కోవిడ్ కంటెస్ట్లో మనందరికీ చెప్పాల్సిందంటే ఇప్పుడు ఎన్నో విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి భావాలు ఉంటాయి. అసలు కోవిడ్ అనేది భ్రమ, అసలు కోవిడ్ లేదు, ఇది ఎవడో చూపించిన కుట్ర, ఎవడో మన మీద కల్పించినటువంటి భ్రాంతి, ఒక భయం అనే కాడి నుంచి మొదలుపెట్టి వీడి ముక్కులో వచ్చింది ఈ వైరస్, ఈ వైరస్కు ఉన్నటువంటి జీన్ ఇది, ఈ జీను ఫలానా వాడి దగ్గర నుంచి వచ్చింది, ఈ జీను ఇంతకుముందు ఉన్నటువంటి వేరియేషన్ ఇది, దాని ముందు ఉన్నటువంటి వేరియేషన్ ఇది. ఏంటది? అందులో ఉండేటువంటి న్యూక్లియోటైడ్, దాన్ని ఎడినోసిన్, గ్వానిన్, థైరోసిన్, సైటోసిన్ బదులు యూరాసిన్ అని ఉంటుంది ఆర్ఎన్ఏలో. అంటే అక్కడ న్యూక్లియోటైడ్తో సహా మాట్లాడగలిగినటువంటి మేధస్సు ఉన్నటువంటి మనుషులు ఒకవైపు, ఇది అసలు జబ్బే కాదు, ఇది ఒక భ్రాంతి, నేను హారతలు ఇచ్చి కరోనా గో అంటే వెళ్ళిపోద్ది, నేను అదొక వంటకం తయారు చేసి ఆడు గొంతులో పోసినా, ముక్కులో పోసినా, కంటిలో పోసినా వీడికి తగ్గిపోద్ది. కానీ ఈ మేధావి ఎప్పుడు కూడా ఇంతవరకు వైరస్ను చూడాల, ఈ మేధావి తాత చూడాల, ఈ మేధావి మనవుడు చూడ్డు, ఈ మేధావి ఒకడికి టెంపరేచర్ కొలవలేడు, ఈ మేధావి ముక్కు చేయి పట్టుకోకుండా వాడి చేయి మీద పెట్టకుండా ఈ మేధావి ఆక్సిజన్ కొలవలేడు, ఈ మేధావి వీడి పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత ఉందో చెప్పలేడు, ఈ మేధావికి నైట్రోజన్ చెప్పలేడు, ఈ మేధావికి సస్పెండెడ్ పార్టికల్స్ ఎంత ఉన్నాయో, ఇందులో కెమికల్స్ ఎంత మేధావి చెప్పలేడు. ఈ మేధావి మాత్రం 17 రకాల ఆకులు కూరలు వండి ఆడికి ముక్కులో పోస్తే ఒక రకం, కంటిలో పోస్తే ఒక రకం, ఇంకోటి గొంతులో పోస్తే ఒక రకం అని చెప్పి ఈ మేధావి చెప్పగలడు. ఈ మేధావికి సపోర్ట్ చేసేటువంటి కోట్ల మేధావులు మిండిపోయారు. ఇది దరిద్రాతి దరిద్రంలో అత్యంత గొప్ప ఉన్నతమైనటువంటి శిఖరం ఇది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ వైరస్, దీని బాబిడు, దీని జేజీడు, ఇది ఏ ల్యాబ్లో పుట్టింది, దీని ఫింగర్ ప్రింట్ ఇది, ఇదిగో ఈ వచ్చిన వేరియేషన్ ఇది, ఇదిగో ఈ మిటెంట్ ఇది, ఇదిగో ఈ కొన్ని కోట్ల సీక్వెన్స్ ఉన్నటువంటి ఏటీజీసీ జీజీసీసీ అని ఉంటాయి. కొన్ని కోట్లటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్లో ఒక చోట ఏ జీ కింద రాసింది, జీ పైన జీ కింద ఉంటే అది మారిపోద్ది. ఏటీజీసీ ఉంటాయి, లేదా ఏటీజీయు అని ఉంటుంది. ఇంత ఉండే 4 ఉన్నాయి, 4 మీరు బార్కోడ్లో చూస్తే 2 ఉంటాయి, ఒకటి బండగీత సన్నగీత మధ్యలో గ్యాప్. దీంతో మీరు ఎన్ని బార్కోడ్లు తయారు చేయొచ్చో ఈ ప్రకృతి అనేది తయారు చేసినటువంటి జీరోమ్ ఇది. ఈ మేధావికి పట్టదు, వీడికి ఎదురుగా ఉంటే జ్వరం కొలవలేడు, వీడు గుర్రికి బరికి ఇంగ్లీష్ వైద్యం,
గొర్రెల మాంసం బర్రెల పాలు పాదేవాడికి పెద్ద ఇంగ్లీష్ వైద్యం, గొర్రె కంటే బర్రె కంటే హీనమైన జాతి వాడికి ఇంగ్లీష్ కాని వైద్యం. మీ అందరి ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ ఊళ్ళలో ఎవడైనా సరే మీ గొర్రె కానీ మీ బర్రె కానీ మీకు పేడ తిని ఒళ్ళు పెంచే రొయ్య కానీ చేప కానీ మీరు అల్లోపతి మందు వేయకుండా, అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, అల్లోపతి సైన్స్ వాడుకోకుండా మీరు ఒక గొర్రెని మీరు ప్రయత్నం చేస్తారా? మీరు ఒక బర్రెకి ప్రయత్నం చేస్తారా? మీరు ఒక రొయ్యకి ప్రయత్నం చేస్తావా? ఒక కోడికి చేస్తావా? ముక్కు దగ్గర మేత పెడితే ముడ్డి దగ్గర గుడ్డు పెట్టే కోడికి నువ్వు అల్లోపతి పొందా? ఆ కోడి కూర తినేవాడికి గుడ్డు తినేవాడికి నీకు హోమియోపతి పొందా? ఆయుర్వేదం పొందా? నీ కషాయమా? ఎందుకు అయ్యవు నువ్వు కోడికి ఎందుకు నువ్వు ప్రయత్నం చేయవు? నెక్కచ్చిగా బతికి ఉండాలనుకుంటే అల్లోపతి, అన్నం పెడితే డబ్బు ఇచ్చేవాడికి అల్లోపతి, ఉపయోగపడే జంతువుకు అల్లోపతి. 3 కాని జంతువులకే ఇంగ్లీష్ కానిపతి. ఇది ఛాలెంజ్. మీరు రండి, మీరు ఏ చెట్టుకి మీరు అల్లోపతి మందు చల్లకుండా మీరు ఏ చెట్టుని బతికించగలరు? ఇది సైన్స్. సైన్స్ అంటే నిజాన్ని తర్కయుక్తంగా చదివే విద్యను సైన్స్ అంటారు. భూగోళంలో ఒరిజినల్ ఒకటే ఉంటుంది, డూప్లికేట్లు కొన్ని కోట్లు ఉంటాయి. నిజాన్ని ఎవడైతే చెప్పగలుగుతాడో, ఒక విషయం లోపల, సమస్య లోపల, కష్టం లోపల నిజాన్ని ఎవడైతే కనిపెడతాడో వాడిని సైంటిస్ట్ అంటారు. అందరూ కూడా వేయినటువంటి ప్రశ్న వాడి తలకాయలో మొదలవుద్ది. భూగోళంలో ఎవరికి వేయినటువంటి పుట్టనట్టు ప్రశ్న ఎవరికైతే మొదట పుట్టుద్దో వాడే పెద్ద సైంటిస్ట్. అందరూ కింద పడిని ఏరుకు తిన్నారు. ఇది కింద ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు పోవట్లేదని అడిగాడు వాడు. 1723లో అడిగాడు వాడు. ఆ ప్రశ్న అడిగినది ఒకటే. అప్పుడు జనం, మానవ జాతి న్యూటన్ ముందు న్యూటన్ తర్వాతని మారిపోయారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైకులో మీకు వింటున్న చెవుల్లో దాని అనుకున్నటువంటి న్యూటన్ అనే విషయం మీకు తెలుసా? సెల్ ఫోన్లు ఉన్న చేతుల్లో దీనికి ఆధారం 1723లో వాడు అడిగిన ప్రశ్ననే మీ విషయం మీకు తెలుసా? సమస్యలోంచి జనాన్ని బయటికి తీసుకురావడానికి ఉండేదాన్ని వృత్తి అంటారు. మీ భాషలో మాట్లాడాలంటే బాహుబలి అంటారు. సమస్యలోంచి జనం దగ్గర డబ్బు ఏరుకోవడానికి కూర్చునేదాన్ని వ్యాపారం అంటారు. మీ భాషలో బల్లాల దేవుడు అంటారు. ఒక సమస్యని పరిష్కరించడానికి ఎదురుగా కూర్చుని కనిపించేవాడిని స్పెషలిస్ట్ అంటారు. ఒక సామాన్యుని పనికి మాలిన అర్థాలు పట్టుకొని స్పెషలిస్ట్గా మార్చేటువంటి ప్రక్రియని చదువు అంటారు. ఆ శక్తి ఉన్నవాడిని టీచర్ అంటారు. ఒక ఇనుప మొక్కని, పనికి మాలిన ఇనుప మొక్కని పడితే తెగిపోయేటువంటి బ్లేడ్ లాగా తయారు చేసేటువంటి దాన్ని కొలిమంటారు. దాన్ని చేసేవాడిని కమ్మర్ అంటారు. కత్తి పట్టుకునేవాడిని బట్టి ఉంటుంది కానీ కత్తి బట్టి గొప్పతనం ఉండదు. ఇది మానవత్వంతో, సమానత్వంతో, ఎవరైతే సంస్కారంతో, దేశభక్తితో ఉంటాడో వాడే నాగరికుడు. ఎవడైనా సరే బురద కోసం పుట్టావు. నేను చాలా కాలం నాకు ఒక సమస్య వేధిస్తుండేది, నేను ఎందుకు పుట్టానని. 3 ప్రశ్నల్లో నాకు తేలిక అర్థమైపోయింది, నేను ఎలా బతకాలని. నేను 2 ఎందుకు బతకాలని అర్థమైపోయింది. 3వది అసలు ఎందుకు పుట్టాను నాకు తెలియలే. తర్వాత నాకు చాలా సింపుల్గా అర్థమైపోయింది. ఒక పువ్వును చూసినాక బురద కోసం పుట్టేది పంది, శివాలయం కోసం పుట్టేది నంది. జనం జేబులో డబ్బు కోసం పుట్టేది వ్యాపారి. జనం సమస్యలోంచి వాడిని బయటకు తీసుకురావడానికి పుట్టేవాడే వాడు వృత్తిపరుడు. కష్టాల్లోంచి, కన్నీళ్ళలోంచి, దుఃఖంలోంచి, వేదనలోంచి జనంకు ఉన్నటువంటి బలహీనతను ఏడుస్తుంటే వాడి కోసం ఉక్కు పిడికిలు బిగించే వాడి పేరే మీరు పేరు పెట్టుకున్న కమ్యూనిస్ట్. వాడు వెనకెళ్ళడు, వాడికి సంబంధం లేదు. ఒక బలహీనుని బలవంతుడు పీక్కు తింటున్నాడు, మీకేం పట్టింది? మీరు ఎవరన్నా కరోనాతో దెబ్బలు తిన్నారా? ఎంతమంది తిన్నారు? మీకెందుకు వచ్చింది మీ కన్నీళ్ళు? మీకెందుకు వచ్చింది ఇంత గుండె వేదన? మీరెందుకు మీ కాలాన్ని ఇంత వేదన చేసుకుంటున్నారు? ఎవడో పట్టుకెళ్ళి తుపాకీ పెట్టి కాల్చేస్తే నీకెందుకు పట్టింది కన్నాభిరామన్? నీకేంటి అవసరం? బాలగోపాలకి ఎందుకు వచ్చింది వేదన? మీరెవరు బాధపడటానికి? పద్మనాభరెడ్డికి ఎందుకు? అంత గొప్ప లాయర్ కదా, ఆయనకేం పట్టింది? ఎవడో మా నామకుడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే వాడిని కొట్టిన చోట కొట్టకుండా పోలీసులు కొడుతుంటే
వాడి కోసం, ఈ పద్మనాభరెడ్డి కోసం ఎదురుగా క్యూలు నిలబడి ఉంటే జనం ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇచ్చేటువంటి క్రిమినల్ లాయర్ పద్మనాభరెడ్డి, మనందరికీ తెలుసు, మా గౌరవనీయుడు కదా. ఆయనకేం పట్టింది? ఆయన వచ్చి కోర్టులో వీళ్ళ కోసం నిలబడి ఆయన కోసం వేదనతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతమంది లాయర్లు ఉన్నారు కదా, జడ్జిలు ఉన్నారు కదా, వీళ్ళు డబ్బులు పోగు చేసుకున్నాడా? కన్నాభిరామన్, బాలగోపాల్ చేసుకున్నాడా? పద్మనాభరెడ్డి చేశాడా? వీళ్ళు వృత్తిపరులు, వీళ్ళే బాహుబలి. కానీ మీరందరూ కూడా బాహుబలిలే. మానవత్వం, సమానత్వం, సంస్కారం, దేశభక్తి 4 కలిపి నూరి ఇస్త్రీ పైకి ఎగిరేస్తే మారిపోయేటువంటి రెపరెపరాడే ఎర్రటి జెండా పేరే కమ్యూనిస్ట్. కమ్యూనిస్టుకు ఉండేది వాడి గుణం అది. ఒక బలహీనుడు బలవంతుడు పీకు తింటుంటే మిగిలిన అందరూ పారిపోయినా సరే వాళ్ళిద్దరి మధ్య నిలబడి, నువ్వెవడివి ఈ బలహీనుడిని బెక్కి తినడానికి, నువ్వెవరివి ఈ చట్టానికి వ్యతిరేకంగా వీడిని హింస చేయడానికి, మానవత్వం లేకుండా నువ్వు పరవశిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటే నేను మనిషినా అని వాడి ప్రాణాన్ని వదిలేసి కానీ ముందుకెళ్తానికి ఉండేటువంటి వాడే కమ్యూనిస్ట్. అదే మీరు చెప్పేటువంటి హక్కుల పోరాటం. మిత్రులారా, నేను చెప్పగలిగిందండి ఇప్పటికి చాలా, నేను మాట్లాడగలను ఇలాగ. కానీ అయిపోయిందంటే అయిపోయింది. ఇంత రకాల వైవిధ్యం ఉంది మనకి. నేను అందరూ చెప్పేది ఏంటంటే, భూలోకం ఖాళీ చేయడానికి ప్రకృతి, నమ్మినోడికి దేవుడు, నమ్మనోడికి ప్రకృతి పంపించింది ఏంటంటే కరోనా. ఆనందయ్య గారు అంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో కొంతమందిని ఖాళీ చేయడానికి తయారు చేసిందంటే ఆనందయ్య గారి మందు. ఆనందయ్య మందు వేసుకోవడం అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వేసుకున్నారు కానీ వ్యాక్సిన్ కూడా వేసుకోండి. వ్యాక్సిన్ ఎందుకు సపోర్ట్ చేస్తామంటే, మొన్న ఒక స్టడీ చేశారు. 82,000 మందిని వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు, 82,000 మంది వ్యాక్సిన్ వేసుకునేటువంటి వాళ్ళని కరోనా వచ్చింది వాళ్ళందరికీ. 82,000 మంది వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళలో 350 మంది చచ్చిపోయారు. 82,000 మందిలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో 12 మంది చచ్చిపోయారు. ఈ 82,000 మందిని ఒక స్టడీ చేస్తే వాళ్ళు దగ్గర 20% మందికి ఆక్సిజన్ అవసరమైంది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో 2% మాత్రమే, 100కి 2 మాత్రమే ఆక్సిజన్ అవసరమైంది. ఇక ఇందాక నేను చెప్పిన ప్రసాద్ గారు చెప్పినట్లుగా యాంటీబాడీస్ అన్నింటిలో వెరైటీస్ ఉంటాయి. సైన్స్ అనేది కామన్ సెన్స్ కాదు. నువ్వు చెప్పే దాంట్లో 1+1 అనేది 2 అవ్వచ్చు, కానీ సైన్స్లో అవ్వదు. మిత్రులారా, నా దగ్గర యాంటీబాడీస్ 1000 ఉంది. నేను కరోనా సేఫ్ అనుకోవడానికి లేదు. నువ్వు తయారైనటువంటి యాంటీబాడీస్ నువ్వు కొన్ని రకాల స్ట్రెయిన్కి అవ్వచ్చు, నువ్వు రాబోయే వేరియంట్కో మ్యూటేషన్కో ఇది ఎఫెక్టివ్ కాకపోవచ్చు. ఇది నిజం. మనం సైన్స్ని కూడా చాలామంది కామన్ సెన్స్నే సైన్స్ అనుకుంటున్నారు. కాబట్టి ఇందులో నేను చెప్పగలిగిందంటే అయిపోయింది. ఇంకా నేను మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కనీసం ఇప్పుడు మీరుగా ఒక ప్రపోజల్ చేసి మీరు గవర్నమెంట్కి మనం ఏం చెప్పాలా, పబ్లిక్గా మనంగా అబ్జర్వ్ చేసాం ఫైండింగ్స్, వాళ్ళకి తెలియదని కాదు. ఒక నిద్రపోతున్న వాడిని లేపడం ఎంత కష్టమో, ఇలా నిద్రపోతున్నటువంటి యాక్షన్ చేసేవాడు ఎంత కష్టమో మనకు తెలుసు. ఇవి ప్రపంచం మొత్తం మీద కూడా జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఎన్ని అయిపోయినాక నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? టెస్ట్ చేయటం, వాడిని టేస్ట్ చేసుకోవటం, వాడిని ట్రీట్ చేయటం, ఇవన్నీ మనకు అర్థమైపోయినాయి. ఇప్పుడు కొద్దిగా వచ్చింది. నిన్నగాక మొన్న ఒక పేషెంట్ వస్తే మళ్ళీ సెకండ్ వేవ్లో ఎంతైతే స్ట్రగుల్ అయ్యి వాడిని మనం బాధపెట్టి వాడిని ఎట్లా నేను చేర్చగలిగానో అంతకంటే ఎక్కువ బాధతో వాడిని ఇంకో హాస్పిటల్ నేను చేర్చాలంటే వాళ్ళు డిపాజిట్ 2 లక్షల రూపాయలు అక్కడ పెట్టమన్నారు. ఇది సెకండ్ వేవ్ చివరికి వచ్చేసరికి గవర్నమెంట్ ఏం చేశారు, నోడల్ ఆఫీసర్స్ అని పెట్టారు. నోడల్ ఆఫీసర్ దగ్గరుండి వీళ్ళందరికీ గైడ్ చేశాడు. ఇప్పుడు ఆ నోడల్ ఆఫీసర్స్ ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయారు? నీకు 2-3 వేవ్ రాబోతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడే గవర్నమెంట్ మేలుకొని 3వ వేవ్ వస్తుందో రాదో తెలియదు, వచ్చినాక నేను వర్షం పడినాక నేను గొడుగు కొడతానని మొదలు పెడతాను, గొడుగు కదా, నష్టం ఏముంది? కాబట్టి మనం ఇప్పుడే గైడ్లైన్స్ పెట్టుకొని గవర్నమెంట్ కొద్దిగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు అసలు ఏ హాస్పిటల్ నువ్వు ఐడెంటిఫై చేసావు, ఆ హాస్పిటల్లో ఏ బెడ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉండాలా, నువ్వు అక్కడికి వెళ్ళాక ఒక నోడల్ ఆఫీసర్ పెట్టు, లేకపోతే ఒక ఫోన్ నెంబర్ పెట్టుకో. వీళ్ళు వచ్చినాక నువ్వు ముందు నోడల్ ఆఫీసర్కి వెళ్ళి కలువు. అతని బాధ్యత, లోపల చేర్చే బాధ్యత అతనిది, అతనికి ఆక్సిజన్ సప్లై చేసే బాధ్యత నోడల్ ఆఫీసర్ది, అతని దగ్గర డబ్బులు తీసుకునే బాధ్యత ఆయన ఆఫీసర్ది. ఇక రెండోది ఏంటంటే, ఈ రకంగా సెంట్రలైజ్ చేయడం. ఇప్పుడు అక్కడక్కడ కొద్ది కేసులు వస్తున్నాయి. ఏదో ఇప్పుడు ఏం చెప్తాను, మనకి 2,000 మంది 18,000 మంది వస్తారు మొత్తం మీద ఉన్నటువంటి 13 జిల్లాల్లో. ఇప్పుడు ఏం చేయొచ్చు, వీళ్ళందరినీ కలిసి ఒక సెంట్రల్గా పూల్ చేయొచ్చు. వాళ్ళందరినీ కలిపి ఒక సెంట్రల్గా కొన్ని చోట, మిగిలిన చోట యూకేలో ఏం చేశారు,
వాళ్ళు ఎక్కడైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చిన వాడికి, వెంటిలేటర్ అవసరమైన వాడికి గవర్నమెంట్ డబ్బు తీసుకొని ఒక హెలికాప్టర్ మీద, మెడికల్ హెలికాప్టర్తో ఒక సెంట్రల్ పూల్ తీసుకెళ్ళిపోయారు. ఎవరైతే అక్కడ బాగా హైలీ స్కిల్డ్ ఉన్నటువంటి అనస్థిస్టులు, బాగా హైలీ క్వాలిఫైడ్ నర్సెస్, పారామెడిక్స్ ఉన్న చోట ఒక చోట పెట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి వెంటిలేటర్ హౌస్ వచ్చిన వాళ్ళందరినీ అక్కడికి 1 or 2 hours షిఫ్ట్ చేసేసారు. అప్పుడు ఏమైంది, అది చాలా ఈజీగా ఈ సీరియస్ కేసులు అనేవి కూడా హ్యాండిల్ చేయడానికి ఉన్న తక్కువ మందితో ఎక్కువ మంది చేయగలుగుతాం. ఇదే హాల్లో మనం ఒక 20 బెడ్లు వేస్తే 2 డాక్టర్లు సరిపోతారు. దీన్ని మనం ఒక 10 గదులుగా తయారు చేసామనుకో, మనకు కనీసం 20 డాక్టర్లు కూడా సరిపోరు. ఇది ఈ రకంగా మనం చెప్పాల్సిన సలహా ఏంటంటే, వాళ్ళకి ఆ స్టాఫ్కి వాళ్ళు ఒక సెంట్రలైజ్ చేసుకో. 2, ఇప్పుడు ఏం జరిగింది, లోపల పనిచేసిన వాడికి పీపీ సూట్లు లేవు. ముందుగానే నువ్వు పీపీ సూట్లు ఇచ్చేట్టుగా ప్రవర్తించేయి. నువ్వు పనిచేసే స్టాఫ్ ఎవరు ఐడెంటిఫై చేయి, వాళ్ళని 2 బ్యాచ్లుగా పెట్టు. వాళ్ళందరికీ కూడా ఒక 1 వారం రోజులు రెగ్యులర్గా టైం పెట్టు. ఒక బ్యాచ్ 1 వారం రోజులు రెస్ట్ తీసుకుంటారు, ఇంకో బ్యాచ్ 1 వారం రోజులు రెస్ట్ ఉంటుంది. ఇది చాలా చోట్ల చేయకపోవడం వల్ల చాలా ఫెటిగ్ వచ్చేసింది. వాడి దగ్గర కొంచెం ఎనర్జీ లేక ఫెటిగ్ వచ్చేసి వాడు నీరసం అయిపోయి వాళ్ళు చేయగలిగినటువంటి పని చేయకుండా పోయారు. ఇది ఎక్కడ జరగల. ఎన్ని గవర్నమెంట్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, జనం జేబులో డబ్బు కోసం కూర్చునేవాడిని ప్రైవేట్ అంటారు, జనం మంచి కోసం కూర్చునేదాన్ని గవర్నమెంట్ అంటారు. బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, ఏ రోజు అయితే గవర్నమెంట్ బస్సు బయటికి రాదో ఆ రోజు ప్రైవేట్ ఆటో పీక్కు తింటుంది. ఇక 2, మీ అందరికీ కూడా మీరందరూ మాఫియా అనే మాట ఒకటి అందరూ వాడుతున్నారు. కానీ మాఫియాకి అర్థం ఏంటంటే ఒక గ్రూప్, అది ఒక ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగా ఒక ఆర్గనైజ్డ్గా సమాజాన్ని పీక్కు తినటానికి ఉండేది. ఇది ఇటలీలో ఉండేది ఒకప్పుడు. వాళ్ళు మెయిన్గా ప్రాస్టిట్యూషన్, వ్యభిచారానికి, జూదానికి, మందుల కోసం ఇది తయారయ్యారు. వాళ్ళు ఒక మాఫియా ఉండేది. మాఫియా అనేది ఈ 3 కోసమే. మనం ఇక్కడ అనుకున్నట్టుగా ఏ కంపెనీ కూడా ఇంకో కంపెనీతో వీళ్ళు సీక్రెట్స్ చెప్పుకోరు, వీళ్ళెవరు మీటింగ్లు పెట్టుకోరు. మీరు అనుకుంటున్నారు, ఏ హాస్పిటల్ కూడా ఇంకో హాస్పిటల్లో వీళ్ళ టెక్నిక్స్ చెప్పరు. టెక్నిక్స్ అంటే మంచి టెక్నిక్లు, చెడు టెక్నిక్లు. ఇదేది మాఫియా లేదు. అవకాశాన్ని డబ్బు కింద మార్చుకుంటున్నారు. ఇది వీటిని ముందుగానే ఊహించి దాన్ని కంట్రోల్ చేయటం అనేది ఇన్ఎఫిషియెంట్గా ఉన్నటువంటి మనం ఎంచుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు. మీరు పెట్టేయన్నీ కూడా తుమ్మెత్తనాలు పెడుతున్నారు. మీరు మామిడికాయలు కావాలని కోరుకుంటున్నారు. ఎవరికి వేసావు ఓటు? అవినీతిపరుడికి వేసావు. ఎందుకని? నువ్వు అవినీతిపరుడు కదా. నువ్వు కులగజ్జి ఉన్నవాడికి ఓటేసావు. ఎందుకు? నీకు కులగజ్జి ఉంది కదా. ఒక మతతత్వం ఉన్నవాడిని సపోర్ట్ చేశావు. ఎందుకు? నువ్వు మతతత్వంతో కూడుతున్నాడువే కదా. ఒక అజ్ఞానికి ఓటేసావు. ఎందుకు? నువ్వు అజ్ఞానివే కదా. నేను చెప్పినట్లుగా కూడా ఇది మనం ఏ మార్పు కావాలనుకున్నా ముందు మనం మారాల. నాకు అర్థమైంది, భారతదేశం అంటే 4 మురుగుంటలు, 4 పందులు, 4 గీతలు గీస్తే 4 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు. కులతత్వం, మతతత్వం, అవినీతి, అజ్ఞానం, ఈ 4 కాకుండా ఎమ్మెల్యే గెలవగలుగుతాడా? 4 మురుగుంటలు, 4 పందులు. ఈ 4 మురుగుంటల మీద ఒక అడుగు పైన నిలబడి ఉండదే ఒకటే ఒక నంది. అది ఎర్రటి పువ్వు. దానికి ఉండే 4 మానవత్వం, సమానత్వం, సంస్కారం, దేశభక్తి. కమ్యూనిస్టుకి ఎన్ని వేస్తున్నారు ఓట్లు? 100కు 1. సమస్యలు వస్తే స్పందిస్తుంది ఎవరు? ఈ ఒకడు వెళ్ళెళ్తున్నాడు. నా మిత్రులు చాలామంది ఉన్నారు. సిపిఎం పార్టీ మధు, ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన 74 ఏళ్ళోడు. వలస కార్మికులు వాళ్ళందరూ కలిసి కొడుతున్నారు. లోకల్ గూండాలు, లోకల్ పార్టీ వాళ్ళు. ఆయన మాస్క్ కూడా లేకుండా ఫస్ట్ వేవ్లో నిలబడి ఉండి చేస్తుంటే నేను అడిగా, సార్ నాకు 60 ఏళ్ళు, నేను భయపడి ఇంట్లో ఉంటే నువ్వు 74 ఏళ్ళోడివి, నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్య నిలబడ్డావు, కరోనా భయం అంటే. శివనారాయణ, కమ్యూనిస్టు వాడు నేను ఇంట్లో పడుకుంటే వాడిని ఎవడు కాపాడుతాడు? బీహార్ నుంచి వచ్చినటువంటి ఒక 50 మంది కార్మికులు వాడు రైలు వస్తుందని చెప్పారు. ఉదయం సాయంత్రం రాలా, మరుసటి రోజు రాలా. వాళ్ళు అల్లరి అంటే గొడవ చేస్తున్నారు, రైలు ఎందుకు పంపించలేదని. ఒక లోకల్ పార్టీ గుండాలు వెళ్ళి వాళ్ళు కొడతా ఉన్నారు. అదే వలస కార్మికుడు కడుపు కాల్చుకొని ఎండలో, మండు టెండలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే అదే వారం దగ్గర బలిసిపోయినటువంటి పోలీసులు కర్రలు పెట్టి కొడుతున్నారు. ఎందుకు నడుస్తున్నామని. ఆ టైంలో వెళ్ళి వాడికి అడ్డుపడింది ఎవరు? కమ్యూనిస్ట్.
దారి పోతున్నటువంటి కడుపులో ఆపి వీడి దగ్గర ఉన్న గంజి చుక్క కడుపులో పోసింది ఎవడు? వాడికి పంచదార కనీసం పులిహోర పొట్లం ఇచ్చింది ఎవడు? వాడికి ఎర్ర జెండాలు ఆఫీస్ కనీసం ఒక మంచి నీళ్ళు చుక్క తాగిపోరా అని చెప్పింది ఎవడు? ఆ ఇళ్లలో అరిగిపోయిన చెప్పులు అడుక్కు తీసుకొచ్చి ఆ పోతున్నటువంటి కాళ్ళకి అరిగిపోయిన చెప్పించింది ఎవడు? కానీ ఓటేసే టైంకి ఎవడేశాడు ఓటు? మీరు ఇప్పుడు అంతా బాధపడుతున్నారే, గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళకి తెలియదా? ఈ రోజున ఆక్సిజన్ సిలిండరు 2 కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టకపోతే నీ 100 బెడ్ల హాస్పిటల్ నడపడానికి లేదంటారు. 100 బెడ్ల మీద వాడు 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వాడు వచ్చే పేషెంట్ దగ్గర అంతా ఛార్జ్ చేయాలా? నువ్వేం చేయాలా? గవర్నమెంట్కి అయితే నువ్వు 200 కోట్లు పెట్టు, ఒక సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ పెట్టుకో, నువ్వు గ్రీన్ ఛానల్ పెట్టుకో. నువ్వు చేయాల్సిన పని ప్రైవేట్ హాస్పిటల్ మీద ప్రెషర్ చేసి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దంట. వాడు సొమ్మం పోయే ఒక నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ కనుక ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ లేకపోతే వాడికి క్యాన్సిల్ చేస్తా అంట వాడి పర్మిషన్. నీ సొమ్మేం పోయే? నువ్వు ఒక్క ఎమ్మెల్యే గారు ఒక్కడన్నా లోపలికి ఐసీయూ లోపలికి కానీ కరోనా వార్డులోకి ఎవరన్నా ఎమ్మెల్యే వెళ్ళాడా? ఒక ఎంపీ వెళ్ళాడా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళాడా? ఈటెల రాజేంద్ర వెళ్ళాడు. ఈటెల రాజేంద్రకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఎందుకు వెళ్ళావు? 1వ తారీఖు జీతం తినేటువంటి మన భారతీయులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 135 కోట్ల మంది జనాభాకి వాడు కూలివాడు. పైన ప్రైమ్ మినిస్టర్ కింద నుంచి పాకీ దొడ్లు కడుక్కునేవాడి వరకు కూడా నువ్వు రూపాయి కాదు పైసా జీతం తీసుకున్నావంటే నీకు 1వ తారీఖు హక్కు ఉంది. 31 రోజులు 24 గంటలు 360 రోజులు వాడికి కూలి చేసే బాధ్యత ఉంది. ఒక ఎమ్మెల్యేకి ఉన్నది బాధ్యత ఏంటంటే 5 సంవత్సరాల పాటు వాడికి అప్పచెప్పాం. ఒక కర్ర ఇచ్చి కుక్కను కొట్టరా అని చెప్పి ఇంటి బయట పెడితే ఆ కర్ర తీసుకున్నటువంటి కూలోడు ఆ కర్రతో కుక్క బదులు మన్ను భయపెడుతున్నాడు. ఒక కలెక్టర్ అంటే ఎవడు? 19 ముఠాలు ఉన్నారు జిల్లా నడపడానికి. నీళ్ల ముఠ, కరెంటు ముఠ, రోడ్ల ముఠ, ఇమ్యునైజేషన్ ముఠ, పాకిదొడ్లు కడిగే ముఠ, వడ్లు డబ్బుల ముఠ, రెవెన్యూ ముఠ. ఈ ముఠాలన్నిటికీ పెద్ద మేస్త్రి ఎవరు? కలెక్టర్. నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక మేస్త్రిని పెట్టుకుంటావు. ఈ మేస్త్రి కింద కొన్ని ముఠాలు ఉంటాయి. యజమాని వస్తే కూలోడు ఎగవాలా? కూలోడు వస్తే యజమానులు ఎగవాలా? జనం వెళ్తుంటే ఎమ్మెల్యే దారి తప్పుకోవాలా? వీడు ఇక్కడి నుంచి గన్నవరం నుంచి ఎయిర్ ఫ్లోట్ వెళ్తుంటే మండుటెల్లో 4 గంటలు రోడ్డు మీద నిలబెట్టాలా? ఎవడు ఆగాలి? ఎవడు సెల్యూట్ చేయాలి? భూగోళంలో అత్యంత ఎక్కువ శత్రువులు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవడో తెలుసా మనకి? వాడు అమెరికా ప్రెసిడెంట్. వాడికి వెళ్తుంటే వాడికి చేసేది ఏంటో తెలుసా? వాడి కారు ముందు ఒక 3, కారు వెనక ఒక 3, పక్కన కూడా కాదు 6 బుల్లెట్స్ ఉంటాయి, అంటే 6 మోటార్ సైకిల్స్ ఉంటాయి. వాడి కోసం ఒక సిగ్నల్ కూడా ఆపరు. వాడి కోసం కనీసం ఒక పోలీసు కూడా సెల్యూట్ కొట్టడు. మన కార్పొరేటర్ గారు వెళ్తుంటే ముందు పోలీసు గుయ్యి 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 అని సౌండ్ వేస్తే జనం అందరూ బెదిరిపోయి పారిపోవాలి. ఆ కుక్కను ఒక కార్లు పెట్టి దాని ముందు పోలీసు ఆయన వేసి తిప్పుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాక్టికల్గా వాళ్ళ ఇంటి కుక్కని కారులో పెట్టి దానికి సైరన్ వేసి తిప్పుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. దీనికి కారణం ఎందుకంటే కరోనా కంటెస్ట్లో చెప్పగలిగిందంటే మీరందరూ 1% ఉన్నాం మనం. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే ఫైనల్గా మీకు చెప్పగలిగింది అక్కడ పనిచేసేటువంటి పర్సన్కి, స్టాఫ్కి, డాక్టర్కి, ఆఖరి క్లాసు సఫాయి వర్కర్కి కూడా ఎష్యూరెన్స్ ఇవ్వాలా. నీ జీతం ఇది, నువ్వు పనిచేస్తానికి తీస్తున్నా, నీకు రోగం వస్తే నేను ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తా, నువ్వు హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంది, మీకు ఈ బెడ్స్ ఉన్నాయి, ఇదిగో మీరు చచ్చిపోతే మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టా, నెక్స్ట్ డే యూ గెట్ యువర్ ఇన్సూరెన్స్. ఈ రకమైన ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళు ఎందుకు పనిచేయరు? అట్లా మెడికల్ మాఫియా అనేది లేదు భూమి మీద. ఇక్కడ ఉన్నది ఏంటంటే గొర్రె, ఇది 2 కాళ్ళ గొర్రె. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఉన్న బుర్ర వాడితే మనుషులు అంటారు, ఉన్న బుర్ర వాడుకోలేదు అని గొర్రెలు అంటారు. ఊళ్ళల్లో ఆర్ఎంపీలు, పిఎంపీలు, ఊరు దాడితే పెద్దోళ్ళ కషాయి, తెల్లకోటు కషాయి వాడికి బ్రోకర్లు. కనిపించే బ్రోకరు, ఇంట్లో కనిపించే టీవీ, రోడ్డు పక్కన ఉన్న బోర్డు, కనిపించని బ్రోకరు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎవడబ్బా సొమ్మని ఊరికి ఇస్తారు వ్యాక్సిన్? వీడు పెట్టేటువంటి ఆరోగ్య సొమ్ము, ఆరోగ్యశ్రీ జీత, ఆరోగ్యశ్రీలు ఎవరబ్బా సొమ్మిది?
మీరందరూ అడిగారు, కేసీఆర్ వెళ్ళి కరోనా వచ్చినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే ధైర్యంగా కేసీఆర్ వచ్చి గాంధీ హాస్పిటల్లో చేరాలి అని పెట్టాడు. మనం అందరం కూడా డిమాండ్ చేయాల్సిందంటే ఈసారి కరోనా వచ్చినప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, చీఫ్ మినిస్టర్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళెవరు కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి ఇంకో హాస్పిటల్కి వెళ్ళటానికి వీలు లేదు. మీరు మొదటి రోజు చచ్చిపోయే రోజు వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళటానికి వీలు లేదు. వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం. ఏ కాంట్రాక్టు? హాస్పిటల్ నడిపే కాంట్రాక్ట్. వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం, స్కూల్ నడిపే కాంట్రాక్ట్. వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం, రోడ్ వేసే కాంట్రాక్ట్. మనం ఒకరికి భోజనం కాంట్రాక్ట్ ఇస్తే వాడు భోజనం తిన్నాక మనం తినాలా? అదే నువ్వు తిని టెస్ట్ చేయాలా అంటే వాడు టెస్ట్ చేసి చూపించి మనకు తినిపించాలా? చీచి ఏదో తిని నేను తిట్టవేంటి? మీరు కాంట్రాక్ట్కి ఇచ్చారు ఫుడ్. ఏ అమ్మాయి చందాలు తిని నేను తిట్టవేంది? ఈ కుక్కలు తినేది నేను తింటానా? చీపో అని చెప్పి వాడు వెళ్ళి పక్క హోటల్ తింటున్నాడు. ఈ కాంట్రాక్ట్కి ఓటేసింది మనమే. ఏ రోజైతే పబ్లిక్ మీరు ఏం చేయొద్దు మిత్రులారా, ఎమ్మెల్యేలని, ఎంపీలని ఏ రోజైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోకపోతే అందరూ తలా ఒక డప్పు, ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక గెరిటి తీసుకొని వాడి ఇంటి ముందు కూర్చొని డప్పు కొట్టి వీడి పెళ్ళం కానీ వీడి పిల్లలు కానీ ఇంకొకరు కానీ నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు రాలేదు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం ఎందుకు చేయించుకోలేదు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి రాకపోతే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వు కుళ్ళిపోయిన పరిస్థితి ఎవరు తెలుస్తుంది? దీనికి బాధ్యుడు ఎవడు బాధ్యుడు? దీనికి కూలి చేయడానికి రాజ్యాంగం నుంచి వచ్చినవాడు ఐఏఎస్, ఐపీఎస్. ఈ కూలీలను కంట్రోల్ చేయడానికి ఉన్నవాడు జనం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు. మనం కావాలంటే దీనికి మీరు ఎవరు పోవడానికి రెడీ అయితే నేను రెడీయే. ఇదొక్కడే మనం ఛాలెంజ్ చేద్దాం. ఎవరైనా సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే కరోనా వచ్చినాక మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలిస్తే నువ్వు మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టు, 3rd డిగ్రీ పెట్టు, తుపాయి పెట్టి కాల్ చేసాయి. కానీ నీ ఇంటి ముందు మాత్రం మేము కొడుతూనే ఉంటాం, డప్పు కొడుతూనే ఉంటాం. ఇది నువ్వు ఛాలెంజ్ చేయి. ఎవడి కోసం వస్తాడు వాడు? ఎవడు చేయాలి ఇది? ఎవడి బాధ్యత ఇది? నీ పెళ్ళాన్ని కానీ, నీ కొడుకు కానీ, నీ కూతురు, నీ మనవడు కూడా, నీ అల్లుడు కూడా, నీ కూతురు, కోడలతో సహా నీ రక్త సంబంధికులు ఎవరైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నేను ఊరుకోను. రండి. ఎవరి కోసం వస్తారు? ఎవడు మేనేజ్ చేయాలా? ఎవరిది బాధ్యత? ప్రధానమంత్రి పిఎం కేర్లో కొన్నటువంటి ఒక్క వెంటిలేటర్ పనిచేయట్లా. ఎన్ని వందల కోట్ల స్కామ్ మీకు తెలియదు. ఇక నేను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మెడికల్ మాఫియా అనేది లేదు. జనాలు ఉన్న అజ్ఞానం ఏంటంటే ఎవడు పడితే వాడు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి కూర్చుంటున్నాడు. మెడ మీద స్టెత్తు, ఇంటి ముందు బోర్డు, పేరు పక్కన ఏదో పనికి మాలిన అక్షరాలన్నీ రాసుకుంటున్నారు. వాడిని డాక్టర్ కింద భ్రమపడుతున్నారు. దురదృష్టం ఏంటంటే మద్రాస్ హైకోర్టులో జడ్జి గారు కూడా మన ఆనందయ్య గారికి సపోర్ట్ సరిగ్గా చేయకపోవడం వలన మనకు ఇంటర్నేషనల్గా ఫేమ్ తగ్గిపోయిందంట. ఈ దేశంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కొన్ని వందల సునామీలు వచ్చి ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి, తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పు వచ్చి కడిగినా కూడా ఈ దేశ అజ్ఞానాన్ని ఎవరూ కడగలేరు. కొన్ని వందల సునామీలు కడిగినా కూడా ఈ దరిద్రాన్ని తీర్చలేరు. ఇక నేను చెప్పలేదు ఫైనల్గా ఏంటంటే చెప్పాల్సినటువంటి కంక్లూజన్ ఏంటంటే మన ఫైనల్ కంక్లూజన్ ఒకటే. మీరందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ముందు రెడీ అయిపోండి. ఐఏఎస్లు, ఐపీఎస్ అంతా మీరు రెడీ అయిపోండి. మీరు ఏం చేయొద్దు. మీరు రోగం వస్తే తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేరాలి. మీ పిల్లవాడికి చదువుగా ఉంటే గవర్నమెంట్ స్కూల్లోనే చేరాలి. మీరు కింద ఉద్యోగులను ఎవరిని ప్రెషర్ చేయొద్దు. వాళ్ళందరూ లేబరర్స్ పాపం. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు అందినటువంటి కూలీలు వాళ్ళు. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళ ఫోకస్ అయింది. ఇక 2 ఫైనల్గా జనం దగ్గర ఉన్నటువంటి వాటిలో తోలు తీసేయడానికి ఉన్నాయి ఏంటంటే పరీక్షలు, పిండి వేసుకోవడానికి ఉన్నాయి ఏంటంటే మందుల షాపులు. ఇక ఆఖరి మాట ఏంటంటే ప్రతి సారాయి చుక్క మీ చేతిలో ఉంది, ప్రతి డీజిల్ చుక్క మీ చేతిలో ఉంది, పెట్రోల్ చుక్క మీ చేతిలో ఉంది, ప్రతి గ్యాస్ బండ మీ చేతిలో ఉంది. దీని మీద జనం ఎంత వాడుకుంటే అంత డబ్బులు మీకు వస్తున్నాయి. మీరు అట్లాగే ప్రతి ల్యాబ్ టెస్ట్ మీ చేతుల్లో పెట్టుకోండి. ప్రతి మెడికల్ షాపులో ప్రతి బిళ్ళ, ప్రతి గొట్టం, ప్రతి ఇంజక్షను, ప్రతి టానిక్ కూడా గవర్నమెంటే అమ్ముకోండి. చూద్దాం డాక్టర్ని ఎంత పోగు చేయగలుగుతారో చూద్దాం.
చేద్దాం, చేయమని ఈ 2 డిమాండ్లు పెట్టండి చాలు. అదేమో గవర్నమెంట్ హాస్పిటల్లో చచ్చినట్టుగా చేరాల్సిందే. ఇవాళ మన గొంతు చిన్నదవ్వచ్చు, కానీ అందులో మనం చెప్పిన దాంట్లో తర్కం ఉన్నా నిజం ఉన్నా వాళ్ళు మన కూలీలు కూలీవాడు వెళ్ళి బిర్యానీ 5 స్టార్ హోటల్లో బిర్యానీ తింటే ఈ గంజి తాగేటువంటి కూలీలందరూ కూడా శ్రమ చేసి వాడికి బిల్లు కడుతున్నారు. వాడి బాబాయ్ సొమ్మ వెళ్ళిపోయి యశోదాల్లో, కిమ్స్ హాస్పిటల్లో, లేకపోతే ఇంకో హాస్పిటల్ అపోలోలో ఇంకో చోటకి డబ్బులు కట్టేది ఎవడు సొమ్మది? ఇది మన డిమాండ్. ఇది 2వ డిమాండ్, మెడికల్ షాపులు, ల్యాబులు నేషనలైజ్ చేసేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ 2 ఛాలెంజ్ చేసినాక నెలకి 10 లక్షల రూపాయలు ఇస్తానన్నా కూడా ఒక్క పిల్లగాడు కానీ ఒక పిల్లది కానీ ఎంబీబీఎస్ సీటు తీసుకోలేదు. ఇప్పుడున్నటువంటి 4000 ఎంబీబీఎస్ సీట్లలో నా నమ్మకం 300 సీట్లు కూడా నిండవు. ఇక మీకు ఆఖరిగా చెప్పేదంటే, విష్ణుమూర్తికి 4 చేతులు ఉన్నాయి. ఈ అవినీతి ఆకారం ఉన్నటువంటి దైవ రూపమైనటువంటి ఈ డాక్టర్లకు ఉన్నాయి 4. ఓపీలో ఉన్నది మొదటిది ఒకటి ల్యాబ్, 2వది మందుల షాపు, వెనకున్నది అప్పులు పాలు చేయడానికి ఐసీయూ థియేటరు, నీ ఆస్తి అమ్మేయడానికి ఆపరేషన్ థియేటర్. దట్స్ ఆల్. ఈ 4 చేతులు నరికేయాలంటే ఉన్నాయి 2 కత్తులు. ఒకటి మెడికల్ షాప్ తీసేసాయి, 2వది ల్యాబులు తీసేసాయి. ఎవడు మెడికల్ ఎంబీబీఎస్ చదువుతాడో చూద్దాం. ఎవరి దగ్గర దమ్ముంటే వాడి దగ్గర జబ్బు తగ్గుద్ది, ఎవరి దగ్గర దమ్ముంటే వాడి దగ్గర తక్కువ ఖర్చుతో వాడు పేషెంట్ ఇంటికి వెళ్తాడు. వాడి దమ్ముంటే ఆడప్పుడు చూపిస్తాడు, దమ్మున్న డాక్టర్ బయటకు వస్తాడు. ఇక నేను చెప్పాల్సిందంటే చాలా ఉంది. ఇప్పటికీ మీ టైం చాలా తిన్నాను. మీ ఇంత ఓపికగా నేను చెప్పింది విని నన్ను భరించినందుకు మీ అందరికీ కూడా ఆఖరిగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.